వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ జూన్ 2025 టు ఫిబ్రవరి 2026 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2. ఫస్ట్ క్వశ్చన్, భారత పురాతత్వ సర్వే కార్యాలయం ఇటీవల ఏపీలోని శ్రీశైలం వద్ద ప్రాచీన రాగి పలకాలు శాసనాలను కనుగొంది. ఈ ప్రాంతంలో చారిత్రక ప్రాచీన కాలం నాటి సామ్రాజ్యాలకు సంబంధించిన గణనీయమైన చరిత్ర ఉందని వెల్లడించింది. శ్రీశైల ఆలయ నిర్మాణం ఏ వంశానికి చెందిన పాలకుడి కాలంలోనిది? శాతవాహనుల కాలం. సెకండ్ క్వశ్చన్, కేంద్ర ఆయుర్వేద శాస్త్రాల పరిశోధనా మండలి ఇటీవల విజయవాడలో సిద్ధి 2.0 పేరుతో ఒక జాతీయ సమావేశం ప్రారంభించింది. సిద్ధి పూర్తి రూపం సైంటిఫిక్ ఇన్నోవేషన్, డ్రగ్ డెవలప్మెంట్, హెల్త్ కేర్ అండ్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ క్వశ్చన్, 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో గజల్ శ్రీనివాస్ భారతీ మిత్ర బిరుదును మారిషస్ అధ్యక్షుడికి అందించి సత్కరించారు. అయితే మారిషస్ అధ్యక్షుడి పేరు ధరంబీర్ గోకుల్. ఫోర్త్ క్వశ్చన్, 2027 జనవరి 8, 9, 10 తేదీల్లో 4వ ప్రపంచ మహాసభలు ఎక్కడ జరగనున్నాయి? తెలుగు మహాసభలు. ఆన్సర్ మారిషస్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ రాష్ట్రాల ఎగుమతుల సన్నద్ధత సూచి 2024 ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ 5వ స్థానం. సిక్స్త్ క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వం 21,000 కోట్లతో ప్రతిపాదించిన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ కారిడార్ ఏర్పాటుతో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య ఎన్ని సర్క్యూట్ కిలోమీటర్ల హెచ్టీ విద్యుత్ లైన్లు వేస్తారు? ఆన్సర్ 1200. సెవెంత్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం పొడవు ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లకు చేరిందని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో వెల్లడించారు? ఆన్సర్ 1,05,307 కిలోమీటర్లు. ఎయిత్ క్వశ్చన్, మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ పి. త్రివిక్రమరావు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రాల్లో నివసించే సూక్ష్మజీవులపై అధ్యయనం చేసేందుకు డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపాజిటరీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ తెలిపారు. ఇది దేశంలోనే మొదటి పరిశోధనా కేంద్రం అవుతుందని పేర్కొన్నారు. ఇది ఎక్కడుంది? నెల్లూరులో ఉంది. ఆన్సర్ నెల్లూరు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని ఏకైక ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయమైన గుజరాత్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ అమరావతి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామాల్లో జల సంరక్షణకు సంబంధించి జల సంచాయ్ జన భాగీదారీ కార్యక్రమం అమల్లో జాతీయ స్థాయిలో ఏపీ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ మొదటి స్థానంలో. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులతో పాటు అధికారులకు సుపరిపాలనపై శిక్షణ అందించడంలో 2025-2026 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఏపీ ఎన్నవ స్థానంలో నిలిచింది? మొదటి స్థానంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ ఫౌండేషన్ను హనుమాన్ ప్రాజెక్టు కోసం దీనికి చైర్పర్సన్గా ఎవరిని నియమించారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్ ఏటా అందించే ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరిని వరించింది? ఆన్సర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ 15 క్వశ్చన్, రాష్ట్రంలో కొత్తగా 2 జిల్లాలు ఏర్పాటయ్యాయి. అవి ఏవి? ఒకటి పోలవరం, రెండోది మార్కాపురం.
నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ ఎస్ బాబ్జీ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, గుంటూరు సమీపంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎన్జీ రంగా ఎన్నవ జయంతి ఉత్సవాలు జరిగాయి? 125. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణాల్లో కొత్తగా నిర్మించిన వ్యాపార భవనాల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అమలులో దేశంలోనే రాష్ట్రం ఎన్నవ స్థానంలో నిలిచిందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆన్సర్ మొదటి స్థానంలో. 19 క్వశ్చన్, పంచగవ్య విద్యాపీఠం పంచగవ్య డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ పంచగవ్య జాతీయ వైద్య మహాసమ్మేళనం ఎక్కడ జరిగింది? ఆన్సర్ తిరుపతి. డబ్ల్యూఎస్ఓ ఆధ్వర్యంలో 4వ జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ గుంటూరు. నెక్స్ట్ క్వశ్చన్, భగవాన్ బిర్సా ముండా 15వ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎక్కడ జనజాతీయ గౌరవ దివస్ను నిర్వహించారు? ఆన్సర్ పాడేరు జూనియర్ కళాశాలలో. నెక్స్ట్ క్వశ్చన్, గురజాడ వర్ధంతి సందర్భంగా విజయనగరంలోని పివిజి రాజు క్షత్రియ కళ్యాణ మండపంలో గురజాడ సాహితీ చైతన్యోత్సవం జరిగింది. 2025 ఏడాదికి గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రకటించిన విశిష్ట పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ ఆచార్య కొలకలూరి ఇనాక్. నెక్స్ట్ క్వశ్చన్, ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఎన్ని వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో ఈ పథకం సీఎం చంద్రబాబు గారు విజయవాడలో ప్రారంభించారు? ఆన్సర్ 15,000. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు అనే ఒక మారుమూల ప్రాంతంలో చంద్రబాబు ప్రారంభించిన వెలుగు అనే కార్యక్రమానికి 2025 జూన్ 16తో ఎన్నేళ్లు పూర్తయ్యాయి? కాలక్రమంలో అదే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ స్పెర్స్గా రూపాంతరం చెందింది. ఆన్సర్ 25 ఏళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో ఎక్కడ 2 స్పేస్ సిటీల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అనుమతించారు? ఆన్సర్ తిరుపతి లేపాక్షి. నెక్స్ట్ 26 క్వశ్చన్, ప్రముఖ సాహితీవేత్త జేకేసీ కళాశాల ప్రాచ్య భాష విశ్రాంత విభాగాధిపతి డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు గుంటూరులో కన్నుమూశారు. ఆయన ఏ సంవత్సరంలో అయ్యంకి వెంకటరమణయ్య వెలగ వెంకటప్పయ్య పురస్కారం పొందారు? ఆన్సర్ 2017. నెక్స్ట్ క్వశ్చన్, 2025 జూన్ 21 విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దాదాపు 28 కిలోమీటర్ల పరిధిలో ఒకే చోట 3.01 లక్షల మందితో యోగాసనాలు వేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనే బృహత్తర యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేశారు. దీంతో గతంలో ఎక్కడా 1.47 లక్షల మందితో నిర్వహించిన రికార్డును అధిగమించారు. ఆన్సర్ సూరత్. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ నగరాల్లో స్వయం సహాయక మహిళలు 26.53 లక్షల మంది కోసం మహిళల ఆరోగ్య భద్రత కోసం ఏ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఆన్సర్ సుఖీ సురక్ష. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఎవరు శాసనసభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ పయ్యావుల కేశవ్ 2026 ఫిబ్రవరి 14న. నెక్స్ట్ క్వశ్చన్, పరమవీర చక్ర పురస్కార గ్రహీతలకు 1 కోటి నుంచి 1.25, కీర్తి చక్రకు 80 లక్షల నుంచి 1 కోటి, శౌర్య చక్ర గ్రహీతలకు 60 నుంచి 75 లక్షలు పెంచింది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్.